అందరికీ నమస్కారం. ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తాము. కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుంటుంది. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనలో చాలామంది నిత్యపూజలు చేస్తూ ఉంటారు. ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చెయ్యలేనివారు ఉదయం 10 గంటలలోపు పూజలు పూర్తి చేసుకోవాలి. ఉదయం 10 దాటిన తర్వాత నిత్యపూజలు అస్సలు చెయ్యకూడదు. మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు. ఉదయం దీపారాధన చెయ్యలేనివారు సాయంత్రం పూట దీపారాధన చెయ్యండి. సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది. భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాట్న కూడా కాళ్లను ఊపకూడదు. ఏ స్త్రీ అయితే కాళ్లు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుంది. ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున మీ పూజగదిని మూసేయాలి. ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి 4 రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు. మొదటి 3 రోజులు ఇల్లంతా తిరగకూడదు. వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకుండా ఆ 3 రోజులకు సంబంధించి కొన్ని డబ్బాలను సపరేటుగా పెట్టుకుని అవి మాత్రమే ఉపయోగించండి. స్త్రీలకు నెలసరి వచ్చిన 5వ రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి. ఇది మన పెద్దల ఆచారం. అలా చేసి లేకపోతే మాత్రం కాశీలో గోవును బలిచ్చినంత పాపం కలుగుతుంది. కాబట్టి మీకు ఎన్ని పనులున్నా సరే 5వ రోజున తలస్నానం చేసేసి ఒక పసుపు ముద్దను మింగండి. ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. 5వ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్లు, డోర్ మ్యాట్లు అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి పనులు చేయడమంటే ఇప్పటి తరం వారు చాదస్తమని భావిస్తారు. కానీ ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము. నెలసరి 5వ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. మన హిందూ పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు. అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది. ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటును కూడా పురుగులను చప్పకూడదు. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలబడదు. ఇటువంటి ఇళ్లలో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యిమీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలానే వదిలేయకూడదు. ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి. అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. మీ ఇంటికి దరిద్రం పడుతుంది. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి. మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్టద్వారంగా భావిస్తారు. కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తెరుస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. మీ ఇంటిలోని డబ్బంతా ఆవిరిలా ఖర్చయిపోతుంది. కాబట్టి పొరపాటున కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి. ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. ఏ స్త్రీ అయితే తన భర్తను బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టు విరబోసుకుని తిరుగుతున్నారు. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది. స్త్రీలు తమ జుట్టుని ఎప్పుడూ కూడా నడుంకన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు. స్త్రీలు తమ జుట్టుని విరబోసుకోకుండా జడవేసుకుని ఉంచుకోవాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి శుభ్రం చేయకూడదు. ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం 5 గంటలలోపు ఇంటిని ఊడ్చుకోండి. అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేటు చుట్టూ పడకూడదు. ఒకవేళ కింద పడినా వెంటనే తీసేయాలి. కింద పడ్డ అన్నం మెతుకులను ఎవరూ తొక్కకూడదు. అలాగే తిన్న ప్లేట్లో చేతులు కడక్కూడదు. తిన్న ప్లేట్లో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేటు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడ్నుంచి లేచి చేతులు కడుక్కుని భోజనం చెయ్యాలి. కూర్చుని మాత్రమే భోజనం చెయ్యాలి. నిలబడి ఆహారం తినకూడదు. సూర్యాస్తమయం సమయంలో ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకి నీరు పోయకూడదు. తులసి మొక్క లక్ష్మీదేవి నివాసస్థానం. సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసికోట ముందు దీపం పెట్టుకోవాలి.
అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం. కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ను మూసి ఉంచితే లక్ష్మీదేవిని ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు. సాయంత్రం సమయంలో నిద్రపోవడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. అలాగే ఇంట్లో గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు. దీనివలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది. ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో అలాంటి స్త్రీలు కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్టే. మనలో చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తారు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుంది. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను మంచం మీద పెట్టకూడదు. ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి. ఏ స్త్రీ అయితే ఉదయం నిద్రలేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు. పెళ్లైన స్త్రీలు త్వరగా నిద్రలేవాలి. రాత్రి సమయంలో ఎక్కువగా మేలుకోకూడదు. ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతు దోషాలు ఏర్పడతాయి. అలాగే ఎక్కువ నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఇంట్లో ధనహాని కలుగుతుంది. పెళ్లైన ఆడవారు దీర్ఘసుమంగళిగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళసూత్రాన్ని, గాజులను, చెవికమ్మలను, కాలిమిట్టలను ఎప్పుడూ కూడా తీయకూడదు. ఒకవేళ తీస్తే మాత్రం మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి. భర్త ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.